హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం జరిగింది. ఇలాంటి కొత్త నోటిఫికేషన్ ఎన్నో తీసుకొస్తూ ఉంటాం. మా ఎఫెక్ట్స్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పోస్టల్ శాఖలో సూపర్వైజరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 50,000 రూపాయలు మన నెలకి. ఫీజు ఎటువంటిది లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. మనకి టెక్నికల్ సూపర్వైజరీ జాబ్కి మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉందంటే 22 నుంచి 30 ఇయర్స్ దాకా మనకి అప్లై చేసుకోవడానికి ఉంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళకి 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఓబీసీలకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, తర్వాత పీడబ్ల్యూ వారికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే మనకి డిగ్రీ, డిప్లొమా అండ్ మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటోమొబైల్లో కోసం వారిని అయితే తీసుకోవడం ఉంటుంది. వర్క్షాప్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలనేసి దీంట్లో ఎవరైతే నోటిఫికేషన్లు ఇచ్చారు. ఒకవేళ దాంట్లో లేకపోతే ఎవరైతే మనం 10th క్లాస్ చదివిన తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ ఉన్న ఫ్యాక్టరీ అండ్ వర్క్షాప్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నా కానీ దీనికైతే అప్లై చేసుకోవడానికైతే ఎలిజిబుల్. దీనికి ఇదైతే ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ అయితే పంపించవలసి ఉంటుంది. దానికి ఏమేమి కావాలంటే ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటో ఐడి, 2 కాపీస్ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే కావాల్సి ఉంటుంది. ఇండియన్ సిటిజన్ అంటే మన ఆంధ్ర, తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా, వారు కూడా అప్లై చేసుకోవడానికైతే దీనికి ఎలిజిబుల్ ఉంది. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీన్ని ఎలా పంపించాలంటే మనకి స్పీడ్ పోస్టు, తర్వాత రిజిస్టర్ పోస్ట్ ద్వారానే వారు అప్లికేషన్ అయితే తీసుకుంటారు. అప్లికేషన్స్ అనేది కొరియర్లో ఉంటే వారు తీసుకోవాలనేసి నాకు చెప్పడం అయితే జరిగింది. దీంట్లో ఏదైనా సైన్ లేకపోతే అనేది కానీ వారు తీసుకోవాలనేసి దీంట్లో చెప్పడం అయితే జరిగింది. తర్వాత దీనికి ఏ అడ్రస్ పంపించాలంటే ద సీనియర్ మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, కలకత్తా 139 బేల్ఘాట్ రోడ్, కలకత్తా 70015కి దీనికి పంపించవలసి ఉంది. ఓన్లీ స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్టే మీరు పంపించవలసి ఉంటుంది. తర్వాత ఇది లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి మనకి 15/4/2025 అంటే మన ఏప్రిల్ 15 లోపు మీరు దీన్ని పంపించవలసి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించవలసి ఉంటుంది. ఎవరైతే సెల్ఫ్ అటెస్టేట్ చేయరో వారికి రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మనకి ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నామంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ సూపర్వైజర్ ఇన్ ఒడిశా సర్కిల్ కోసం మనం అప్లై చేసుకుంటున్నాము. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది దీన్ని పంపవలసి ఉంటుంది. తర్వాత దీనికి ఫుల్ నేము, ఫాదర్ నేము, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ నింపాల్సి ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఐడి నింపవలసి ఉంటుంది. కేటగిరీ అండ్ కమ్యూనిటీ నింపవలసి ఉంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ నింపవలసి ఉంది. యాజ్ ఆన్ ఆ రోజుకి 1/7/2024 ఎంత ఉండదో నింపవలసి ఉంటుంది. మెట్రికులేషన్ చదివితే ఏ స్కూల్లో చదివారు, పాసింగ్ ఇయర్ దీంట్లో రాయవలసి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ డిగ్రీ, డిప్లొమా చదివితే ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. రిలివెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నోటిఫికేషన్లో ఉంది కాబట్టి దీని ఇక్కడ రావాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చదివి తర్వాత మీ సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంటుంది. డేటు, ప్లేసు చేసి మీరు దీన్ని అప్లికేషన్ని పంపించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్స్ కోసం రావడం జరిగింది. మెయిల్ మోటార్ సర్వీస్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. తర్వాత కలకత్తా నుంచి మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీంట్లో టెక్నికల్ సూపర్వైజర్, జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ సి పోస్టులో నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ జాబు. ఒడిశా సర్కిల్ నుంచి అయితే ఒక పోస్టు అన్రిజర్వ్డ్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి లేవని ఇవ్వడం అయితే జరిగింది. మీరు అందరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని కాంపిటీషన్ దాన్ని బట్టి అయితే ఉంటుంది. దీనికి ఇది ఎప్పుడు దాకా లాస్ట్ డేట్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 15/4/2025లోగా అప్లై చేసుకోవాలి. దీనికి ప్రొబేషనల్ పీరియడ్ 2 ఇయర్స్ అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు అందరూ అప్లై చేసి ఆఫ్లైన్ అప్లై చేసి దీన్ని మనకు సెండ్ చేయవలసి ఉంటుంది. సెండ్ చేసి మీరు ఉద్యోగం పొందాలని కోరుతూ ఆశిస్తూ నేను ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. మీకు మా ఎఫెక్ట్స్ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.